अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని సోబాన్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం ఏమిటి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా కోసం అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం భూమిని దగ్గర చేశాడు అని. దాని తర్వాత ఏం చెప్పారంటే నేను భూమిని తూర్పు నుండి పడమర వరకు కూడా చూశాను. నా అనుచర సమాజ అధికారం నాకు చూపించిన ప్రాంతం వరకు వ్యాపిస్తుంది. ఇంకా నాకు ఎర్రని తెల్లని రెండు నిధులు ఇవ్వబడ్డాయి. నేను నా ప్రభువును నా అనుచర సమాజాన్ని కరువు కాటకాల ద్వారా నాశనం చేయొద్దని నేను అల్లాహ్ను కోరాను. మరియు నా అనుచర సమాజాన్ని ముస్లిమేతర శత్రువుల ద్వారా వారి ఐక్యతను చిన్నాభిన్నం చేయొద్దని ప్రార్థించాను. దానికి నా ప్రభువు ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేను ఒక విషయాన్ని గురించి నిర్ణయించుకుంటే దాన్ని మార్చడం జరగదు. సరే, నీ అనుచర సమాజం గురించి నీకు నా తీర్పు ఇస్తున్నాను. ముస్లిములను కరువు కాటకాల ద్వారా నాశనం చేయను. వారిపై ముస్లిమేతర దుర్మార్గ పాలకుడిని విధించను. అయితే మీ అనుచర సమాజంలోని వారే పరస్పరం ఒకరిని ఒకరు చంపుకుంటారు, ఒకరికొకరు హాని చేసుకుంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని ముస్లిం అనే హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక హదీస్ సాద్ రజల్లాహు గారు చెప్తూ ఉన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్సారుల్లోని బనీ ముఆవియా తెగకు చెందిన మస్జిద్ పక్క నుండి వెళ్తూ మస్జిద్లో ప్రవేశించి 2 రకాతుల నమాజ్ చదువుకోవడం జరిగింది ఒకసారి. తర్వాత మేము కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పాటు నమాజ్ చేశాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలాసేపు వరకు దువా చేసుకున్నారు. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మా వైపు తిరిగారు. నేను నా ప్రభువును 3 విషయాల గురించి కోరాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. వాటిలో 2 నాకు ఇవ్వబడ్డాయి, ఒకదాని నుంచి వారించడం జరిగింది. నేను నా ప్రభువును అంటే అల్లాహ్ను నా అనుచర యొక్క సమాజాన్ని నా యొక్క ఉమ్మత్ని కరువు కాటకాల ద్వారా నాశనం చేయకూడదు అని నేను ప్రార్థించాను. నా ప్రార్థన స్వీకరించబడింది. ఇంకా నా అనుచర సమాజం నా యొక్క ఉమ్మత్ని ముంచివేసే నాశనం నుంచి అటువంటి దాని నుంచి కాపాడమని కోరాను. దాన్ని కూడా స్వీకరించడం జరిగింది. ఇంకా ముస్లింలు పరస్పరం చంపుకోకూడదు అని నేను కోరాను, కానీ దాన్ని తిరస్కరించడం జరిగింది అని ప్రవక్త